ఒక్క హిట్టు కొడితే 10 రోజులు ఫట్టు అంటారు. వాళ్లకు బబుల్ గమ్ నమలడమే తప్ప ఆడటం చేత కాదు. ఆ ఇద్దరిని ఇంకెంతకాలం మేపుతారు? నిలకడలేని వాళ్ళను కొనసాగించడం ఎందుకు? టాలెంట్ ఉన్న వాళ్ళను బెంచ్కే పరిమితం చేయడం ఎందుకు? కొందరిని 1-2 ఇన్నింగ్స్లో విఫలమైతేనే తప్పిస్తున్నారు. ఆ ఇద్దరిని మాత్రం 100 ఇన్నింగ్స్లో విఫలమైన 101వ ఇన్నింగ్స్లోనూ ఆడిస్తారా? గంభీర్, అగార్కర్ల ఫేవరిజం ఎందుకు అంటూ భారత క్రికెట్ జట్టులోని ఆ ఇద్దరు కీలక ఆటగాళ్లపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోలింగ్ పీక్ స్టేజ్కు చేరుకుంది. ఆ ఇద్దరిని పక్కన పెట్టాల్సిందే అనే డిమాండ్లు పెరిగాయి. ఇంతకు ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళపై ఎందుకంత ఆగ్రహం? లెట్స్ వాచ్ ది స్టోరీ. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు టీ20 సిరీస్ను కూడా అంతే దూకుడుగా ప్రారంభించింది. తొలి మ్యాచ్లో ఏకంగా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మిగిలిన 4 మ్యాచ్ల్లోనూ అదే జోరు కొనసాగిస్తుందన్న ఆశలు రేకెత్తించింది. అయితే భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ల వైఫల్యాన్ని మాత్రం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్గా జట్టును ముందునే నడిపించాల్సిన సూర్యకుమార్ ఇటీవల పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్లోనూ 11 బంతుల్లో 12 పరుగులే చేసి పెవిలియన్ దారి పట్టాడు. ఓపెనర్గా వచ్చిన గిల్ 4 పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. సూర్యకుమార్ ఇటీవల సాధించిన స్కోర్లు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ఒక్క మ్యాచ్లో 2 అంకెల స్కోరు చేస్తే వరుసగా 5-6 ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్లకే పరిమితం అవుతున్నారు. గత 19 టీ20 మ్యాచ్లో 222 పరుగులే చేశాడు. యావరేజ్ స్కోరు 14 పరుగులే. 2 అంకెల స్కోరు 8 సార్లే చేశాడు. ఒక్కరోజు చెలరేగితే మరుసటి మ్యాచ్లో డక్అవుట్ ఖాయం చేసుకుంటున్నాడు. ఇదో క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్లా ఉంది అంటూ నెటిజన్లు సూర్యకుమార్పై ఫైర్ అవుతున్నారు. అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ నిలకడగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు జట్టు పగ్గాలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక ఓపెనర్గా వస్తున్న గిల్ తన 15 ఇన్నింగ్స్లో ఒక్క భారీ స్కోర్ కూడా చేయలేదు. గిల్ కోసం సంజు శాంసన్ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తోంది. టీ20 మ్యాచ్ల్లో తొలి బంతి నుంచే అటాకింగ్ చేసి యశస్వి జైస్వాల్ను కాదని గిల్ను ఓపెనర్గా కొనసాగించడం పెద్ద మిస్టేక్ అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యార్, సంజు శాంసన్, జైస్వాల్ను కాదని గిల్కు ఛాన్స్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు సూర్య, గిల్కు గంభీర్, అగార్కర్ ఫేవరిజం వెనుక ఏముందని నెటిజన్లు నిలదీస్తున్నారు. కనీసం మిగిలిన 4 మ్యాచ్ల్లో అయినా సూర్య, గిల్ తమ బ్యాట్తో సమాధానం ఇవ్వకుంటే వారి పదవులతో పాటు జట్టులో స్థానమే కోల్పోయే ప్రమాదం ఉంది.